హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఏపీ డిఎస్సికి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారనమాట. సో ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయొద్దు. తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది బాగా కొనసాగించండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ డిఎస్సి మరియు టెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీరు చూడడం ద్వారా మీకు ఏమవుతుందంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా వాళ్ళ టఫ్నెస్ ఎలా ఉంటుంది, అదే ఏ టాపిక్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ కూడా మీ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీడియోని చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న వచ్చేసి, తెలుగు పూలు శతకకర్త ఎవరు? తెలుగు పూలు శతకం రచించింది ఎవరు అంటే ఆప్షన్స్ ఇచ్చాడు. నార్ల చిరంజీవి, మాదర వెంకయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరు వీరబ్రహ్మం. సో మనందరూ తెలుసు నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకకర్త అనమాట. తర్వాతి ప్రశ్న, పంకం అను పదానికి అర్థం ఏమిటి? పద్మం, పన్నీరు, లోకం, బురద. దీనికి పంకం అంటే అర్థం ఏంటంటే బురద అనమాట. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. తర్వాత ఉదకము పదానికి పర్యాయ పదాలు. ఉదకము అంటే మనందరికీ తెలుసు నీరు, జలము. సో ఫోర్త్ ఆప్షన్ అనమాట, జలము, నీరు, ఉదకము అంటే. తర్వాత ప్రశ్న, విద్యా పదానికి వికృతి ఏమిటి? విద్యా పదానికి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. విద్య, విద్యే, విద్య, విద్య. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అనమాట, విద్యే. విద్యాకి పదానికి వికృతి వచ్చేసి విద్యే అంటే 38(2). తర్వాత ప్రశ్న, జనని పదానికి నానార్థ పదాలు. సో జనని అంటే మనందరికీ తెలుసు తల్లి అని. సో 39కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తల్లి. నానార్థాలు అన్నప్పుడు ఇంకొక అర్థం వచ్చేసి దయ. అంటే జనని అనే పదానికి తల్లి మరియు దయ 2 అర్థాలు ఉంటాయి అన్నమాట నానార్థాలకు సంబంధించి. తర్వాత 40వ ప్రశ్న, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. అంటే ఎవరైనా విషయాన్ని త్వరగా అంటే మనం కొంచెం చెప్పగానే ఆ విషయాన్ని మొత్తం వాళ్ళు గ్రహించినట్లయితే వాళ్ళని మనం ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు అంటాం కదా. సో 40వ దానికి ఆన్సర్ విషయాన్ని త్వరగా గ్రహించడం, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటది? సో వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం. వినే ఏంటి? చెవులు. కనేవి అంటే చూసేవేంటి? కన్నులు. సో 41 ఆన్సర్ వచ్చేసి 4 కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న 42, కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయం ఏంటి? ఔరా అనేది అవ్యయం అనమాట. సో 42 వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్. 43, వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ఇక్కడ గీత గీసిన దేనికి గీశారు? అవనిని. నీ అంటే ఏంది? నిన్లను కూర్చి గురించి అనేది మనకు తెలుసు. డుములో ప్రథమ విభక్తి, నిన్లను కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి. 43 కరెక్ట్ ఆన్సర్, ద్వితీయ విభక్తి 2వ ఆప్షన్ అనమాట. తర్వాత 44వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది అని అడిగాడు అనమాట. సో 4 వాక్యాలు ఇచ్చాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీవు క్రమశిక్షణతో నడుచుకో. ఇక్కడ నీవు అనేది మధ్యమ పురుషు కిందకు వస్తుంది కాబట్టి 3వ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న 45, క్రింది వాణిలో నిత్య ఏకవచనంకు సంబంధించనిది. సో క్లియర్గా చూడండి, సంబంధించినది అని ఉంటుంది, సంబంధించనిది. సో అదే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నిత్య ఏకవచనం కాంది ఏది అని అడిగాడు. తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు. సో 2వ ఆప్షన్ వడ్లు అనేది నిత్య ఏకవచనం కాదనమాట. తెలుపు, ఇత్తడి, కంచు ఈ 3 కూడా నిత్య ఏకవచనాలు. సో క్లియర్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత 46వ ప్రశ్న, బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? బాలకృష్ణ అనేది వాళ్ళు ఏంటిది? కర్త, కర్మక్రియలో కర్త. ఎవరైతే ఏ పని నేను చేస్తారో వాళ్ళ కర్త అంటారనమాట. సో 46కి 1 కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న 47, క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం అంట. సో వజ్రములో సంయుక్తాక్షరం ఉంది, బాల్యంలో కూడా సంయుక్తాక్షరం ఉంది, చెట్లులో కూడా సంయుక్తాక్షరం ఉంది, ముద్దలో అది ద్విత్వాక్షరం అనమాట. ఏ పదానికి ఏ అక్షరానికి అదే ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 48, క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. సో యా, రా, రా, లా, వా వీటిని మనం అంతస్థాక్షరాలు అంటామన్నమాట. సో 48కి 1 అనేది కరెక్ట్.
తర్వాత 49 కట్టెదుట పదాన్ని విడదీయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కడు ప్లస్ ఎదుట ద్విరుక్త టకార సంధి వస్తుంది అనమాట. కట్టెదుట అని కడు ప్లస్ ఎదుట ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. వీటిలో కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సంధిని కొంచెం క్లియర్గా నేర్చుకోండి. 50వ ప్రశ్న, గజేంద్రుడు పదంలోని సంధి గజ ప్లస్ ఇంద్రుడు అని వస్తుంది అనమాట. గజేంద్రుడు అంటే సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుణసంధి. అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు క్రమముగా ఏవో ఆర్లు ఆదేశమగును. సో గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు అవుతుందన్నమాట గుణసంధి, దానికి కరెక్ట్ ఆన్సరు. తర్వాత 51వ ప్రశ్న, పదధ్వనులు విగ్రహ వాక్యం. పదముల యొక్క ధ్వనులే పదధ్వనులు అనమాట. సో రెండో ఆప్షన్ పదముల యొక్క ధ్వనులు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత 52 లఘు లఘు గురువు అని చిహ్నం ఏ గణానికి చెందినది. సో ఇటువంటి బిట్టు ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది, చాలాసార్లు ఇచ్చారనమాట. 52 మనం లఘు లఘు గురువు ఉంటే అది సగనం అంటామన్నమాట. సో దీన్ని కొంచెం చూసుకోండి. తర్వాత మనకి ఒక వాక్యం ఇచ్చాడు, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారము. ఇది వృత్యానుప్రాస అలంకారం అన్నమాట. అంటే మనకి స్ను 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 అనే పదాలు బాగా రిపీట్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం కిందకి తీసుకుంటాం. తర్వాత 54వ ప్రశ్న, సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, ఇది ఏ వాక్యం? సో ఇది వచ్చేసి నిషేధార్థక వాక్యం అనమాట. ఇది చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది ఇక్కడికి రావద్దు, సో నిలబడద్దు అనేది కూడా నిషేధార్థక వాక్యం అనమాట. అంటే 4వ ఆప్షన్ అంటే ఇక్కడికి రావద్దు నిలబడద్దు అనేది నిషేధించాడు అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియోలో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.